అంటే సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. అందులోనూ కొంచెం హెల్త్ కూడా బాగాలేదు, అందుకే కొన్ని రోజులు దూరం పెట్టాను. కన్విన్స్ అయిపోయినట్టు అడిగా ఒకసారి నేను ఇక తిట్టుకో, వీడియో చేస్తాలే. అంటే హాస్పిటల్ ఫెసిలిటీస్ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో నా అనాలిసిస్ మొత్తం మీ ముందు పెడతాను. హలో ఎవరివన్, యాక్చువల్లీ జోసెఫ్ కౌన్సిలింగ్ అప్పుడు ఐడియా ఉంది కదా, అంటే మనకి మెడికల్ సర్టిఫికేట్ కావాలి కదా అప్లోడ్ చేయడానికి. సో అందుకని నేను మా టౌన్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను అన్నమాట. అక్కడ పేషెంట్స్ వల్ల 1 hour క్యూలో వెయిట్ చేశాను. చేసి అమ్మ ఎప్పుడు వచ్చిద్రా బాబు మన టర్న్ అని వెయిట్ చేసి ఫైనల్లీ డాక్టర్ని మీట్ అయ్యాను. అంతా బాగానే ఉంది, ఆయన ఏదో క్వశ్చన్స్ అడిగారు, మనం ఆన్సర్స్ చెప్పేసాం. పాపం నా హైట్ మెజర్ చేయడానికి మెజరింగ్ టేప్ ఎత్తుక్కున్నాడు. పాపం కనిపించింది. ఇంకా డాక్టర్ సార్ ఏం చేయలేక కంపౌండర్ అని పిలిపించారు. అన్నకి చెప్తే అన్న అసలు మన హాస్పిటల్లో అలాంటి గొప్ప ఫెసిలిటీస్ లేవు సార్ అన్న. మనం షాక్, ఇంకెంత పెద్ద హాస్పిటల్లో ఒక మెజరింగ్ టేప్ కూడా లేదా. ఇంకేం చేయలేక ఛాన్స్ లేక నేనే బయటికి వెళ్ళి మళ్ళీ ఫ్యాన్సీ షాప్లో, అది కూడా ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి ఒక మెజరింగ్ టేప్ తీసుకొచ్చి మళ్ళీ 1 hour క్యూలో వెయిట్ చేసి అన్నీ అయిపోయిన తర్వాత హెల్త్ సర్టిఫికేట్ తీసుకో అంటే ఒక మెజరింగ్ టేప్ కూడా హాస్పిటల్లో లేదు. వావ్! ఇంక ఇదంతా చూసిన తర్వాత కొన్ని కేస్ స్టడీస్ చదివా. అందులో ఒక న్యూస్ బయటకు వచ్చింది, అంటే నాకు తెలిసింది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్స్ లేక 8 మంది పేషెంట్స్ చనిపోయారు. ఈ విషయం ఇలా అంతమందికి గుర్తుంది. సరే ఇదంతా ఒకసారి పక్కన పెట్టద్దు, ప్రైవేట్ హాస్పిటల్స్ దగ్గరికి వద్దాం. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో పేషెంట్ని ఉంచడానికే మినిమం 5K ఛార్జ్ చేస్తున్నారు. అంటే జనరల్ వార్డులు వేస్తారు కదా, 5K ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా మ్యాక్సిమంకి మేము హోల్కే వదిలేస్తాం. ఇంకప్పుడే ఫిక్స్ అయిపోయాయి అసలు మన దేశంలో 10 years నుంచి హెల్త్ సెక్టర్ ఎలా రన్ అవుతుంది, గవర్నమెంట్ హాస్పిటల్స్కి ప్రైవేట్ హాస్పిటల్కి మధ్య ఉన్న కంపారిజన్ అండ్ రియల్ ఇన్సూరెన్స్ అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండవు. ఫస్ట్లీ మీకు స్క్రీన్ మీద కనిపించే ఈ స్టాట్స్ చూడండి. 10 years బ్యాక్ అంటే 2015లో కొన్ని కంట్రీస్ హెల్త్ సెక్టర్ మీద ఎంత స్పెండ్ చేస్తుందని జీడిపి క్యాలిక్యులేట్ చేసి మీ ముందు పెట్టాం. జీడిపి అంటే సింప్లీ ఒక కంట్రీలో 1 yearలో ప్రొడ్యూస్ చేసే గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ దాని యొక్క ఎక్స్పెండిచర్ వీకెన్సీ, దాన్ని జీడిపి అంటారు. ఇంకా క్లారిటీ వచ్చింది. సరే, ఇప్పుడు ఆ స్టాట్స్ని క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే మిగిలిన కంట్రీస్తో పోలిస్తే మన కంట్రీ జీడిపి చాలా తక్కువ. సపోజ్ టోటల్ జీడిపి 100 crores అనుకుందాం, అందులో 1.1% అంటే 1.1 crore మాత్రమే గవర్నమెంట్ కానీ మన పబ్లిక్ కానీ హెల్త్ సెక్టర్ మీద స్పెండ్ చేస్తుంది. 100 crores-లో 1.1 crore మాత్రమే మన హెల్త్ సెక్టర్ మీద స్పెండ్ చేస్తున్నాం. ఇది చాలా 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 తక్కువ బాస్. ఇంకా డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుంది అక్కడ. మరి ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ లేదా అంటే ఉంది, ఇంప్రూవ్ అయింది. ఒకప్పుడు 1.1% ఉన్న జీడిపి ఇప్పుడు 3.8%కి వచ్చింది. కానీ ఇందులో 1.9% గవర్నమెంట్ స్పెండ్ చేసింది. లైక్ వీ కెన్ సే వ్యాక్సిన్స్ మీద కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద కావచ్చు, మెడిసిన్స్ అండ్ డాక్టర్స్కి శాలరీ, లైక్ దట్ వీ కెన్ సే. మరి మిగిలిన 1.9% సంగతి ఏంటంటే మనమే, ద పబ్లిక్, మనం ప్రొడ్యూస్ చేసిన ఎక్స్పెండిచర్ అదంతా ప్రైవేట్ హాస్పిటల్స్ మీద కానీ క్లినిక్స్ మీద కానీ ఇలా మనం స్పెండ్ చేసిన ఎక్స్పెండిచరే. ఒక్క డౌట్ బాస్, అరే ఒక పక్క ఫ్రీగా గవర్నమెంట్ హాస్పిటల్స్ వస్తున్నాయి కదా, మనం ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ని చూస్ చేసుకుంటున్నాం అంటే ఒక చిన్న డౌట్. ఎందుకంటే మన పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అంత వర్స్ట్గా రన్ అవుతుంది కాబట్టి. ఇదే టైంకి యుఎస్ఏ జీడిపి వచ్చేసి 16 to 17% ఉంది, అండ్ జర్మనీది కూడా 11% వరకు ఉంది. మన జీడిపి ఎందుకు ఇంత తక్కువగా ఉంది?
ఇప్పుడు ఇంకో గ్రాఫ్ చూపిస్తా. ఇందులో పబ్లిక్ హాస్పిటల్స్ మీద స్పెండ్ చేసే మనీ కన్నా ప్రైవేట్ హాస్పిటల్స్ మీద మనం ఎక్కువ మనీ స్పెండ్ చేస్తాం. అంటే నియర్లీ 2/3 పార్ట్ అంతా మన గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ మీద స్పెండ్ చేస్తాం. కానీ అక్కడే మిగిలిన కంట్రీస్ చూడండి, వాళ్ళ ఎక్స్పెండిచర్ చూడండి. ఇప్పుడు అర్థమవుతుందా మన కంట్రీ హెల్త్ సెక్టర్లో ఎంత వెనకబడి ఉందని? అసలు దీనికి రీజన్ ఏంటి? ఒకసారి ఆర్టికల్ చూడండి. ఆక్సిజన్ సిలిండర్స్ లేక 8 మంది పేషెంట్స్ చనిపోయారు. ఇదేదో నేను జవాన్ మూవీ స్టోరీ చెప్పట్ల, నిజంగానే జరిగిన ఇష్యూ ఇది. అంటే ఒక హాస్పిటల్లో, అది కూడా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఆక్సిజన్ సిలిండర్స్ లేకపోవడం, పవర్ బ్యాకప్ లేకపోవడం, ఏంటి ఇదంతా? ఇందాక చూపించిన స్టాట్స్ని క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుంది. డెవలప్డ్ కంట్రీస్ అన్ని మోస్ట్లీ పబ్లిక్ హాస్పిటల్స్ని యూజ్ చేస్తున్నాయి. మన ఇండియాలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేస్తే చాలా 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 మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఇన్సిడెంట్ ఒకటే కాదు, 7 కొండలు అనే ఒక హాస్పిటల్ విజిటర్ అసలు ఈ హాస్పిటల్లో కూర్చోడానికి చైర్స్ కూడా ఉండేవి కాదంట. ఇన్ఫ్యాక్ట్ పేషెంట్స్ కోసం ఐసీయూ బయటే వెయిట్ చేసేవాళ్ళంట కింద కూర్చొని. సమ్మర్ అయ్యండి, ఫ్యాన్స్ కూడా ఉండేవి కాదంట. అంతెందుకు వాటర్ ఫెసిలిటీసే ఉండేవి కాదంట. నేను చెప్పట్లా, న్యూస్లో చెప్తున్నా. అబ్బో, ఇక నీట్నెస్ గురించి చెప్పాలంట, యూజ్ చేసిన కాటన్ని, నీడిల్స్ని, ఇంజెక్షన్స్ని మళ్ళీ యూజ్ చేయడం తెలిసిందే. ఇవన్నీ ఇంకా ఇలాంటి హాస్పిటల్స్ ఉన్నాయా? అంతకంటే ఘోరంగానే ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో రోజుకి దాదాపు 1000 మెంబర్స్ అడ్మిట్ అవుతున్నారు. బట్ ఫెసిలిటీస్ లేక పేషెంట్స్ని గుంటూరులోని ఇంకో హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నారు. ఫెసిలిటీస్ అంటే సిటీ స్కాన్ కావచ్చు, అంబులెన్స్ అవైలబిలిటీ కావచ్చు, ఎమర్జెన్సీ డ్రగ్స్ కావచ్చు, గ్లోజెస్ కావచ్చు. అంతెందుకు బాస్, కాటన్ కూడా లేదంట. ఇదంతా నేను చెప్పట్లా, ఆ హాస్పిటల్లో వర్క్ చేసే జూనియర్ డాక్టర్సే చెప్తున్నారు. మనం మర్చిపోయాం, దేశం మర్చిపోయింది, గూగుల్ మర్చిపోదుగా, పిట్ట కొడితే హట్ వచ్చేసిద్ది. కానీ ఆ షిఫ్ట్ చేసే టైంలోనే చాలామంది పేషెంట్స్ టైంకి ట్రీట్మెంట్ అందక చనిపోయారంట. ఇంకా నాకు తెలిసిన కొన్ని రీజన్స్ నేను చెప్తాను. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్. మన గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద డెవలప్డ్ కంట్రీస్తో పోల్చుకుంటే చాలా అంటే చాలా తక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంది. సో దీనివల్ల ఫండ్స్ తక్కువ కాబట్టి హాస్పిటల్స్కి మోడర్న్ ఎక్విప్మెంట్, మెడిసిన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా జరగట్లేదు. ఇంకా సెకండ్ రీజన్ వచ్చేసి లో కాస్ట్ ఆఫ్ ఫ్రీ కాస్ట్ సర్వీస్ కాబట్టి చాలామంది పేషెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతారు. అంటే ఒక రోజుకి సుమారు 1 డాక్టర్ 1000 పేషెంట్స్. డిమాండ్ ఏమో ఎక్కువ, స్టాఫ్ ఏమో తక్కువ. సో దీనివల్ల క్వాలిటీ ఆఫ్ లివింగ్ అనేది తగ్గిపోతుంది. ఇంకా మనందరికీ తెలిసిన ఏంటి, కరప్షన్ ఒక రీజన్ అయితే, ఇంకో రీజన్ వచ్చేసి కొత్త స్కీమ్స్ అనౌన్స్ చేస్తారు కానీ ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. సో నాకు తెలిసిన రీజన్స్ అయితే ఇవి. మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. ఓకే, అది ఇంపార్టెంట్, అది మర్చిపోవద్దు. ఇప్పటిదాకా కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ గురించి వద్దాం. ఇక్కడ నేను హాస్పిటల్ నేమ్స్ మెన్షన్ చేయను, బట్ హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్లో పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చే జనరల్ వార్డ్ రూమ్ కాస్ట్ ఎంతో తెలుసా? 1500 నుంచి 3000 మినిమం అంట. ఇంకా సమ్వాట్ బెటర్ రూమ్స్ మాకు కావాలంటే ఇక 3000 నుంచి 5000 వరకు. ఇంకా ఐసీయూ బెడ్ కాస్ట్ చెప్పక్కర్లేదు, 15K నుంచి 30K వరకు ఉంటుందంట. అండ్ ఇంకో విషయం ఏంటంటే, కొన్ని హాస్పిటల్స్లో, నేను మళ్ళీ చెప్తున్నా, అన్ని హాస్పిటల్స్ గురించి నేను మాట్లాడట్లేదు, కొన్ని హాస్పిటల్స్లో పేషెంట్స్ నుంచి డబ్బులు ఎక్కువగా తీసుకోవడం కోవిడ్ టైంలోనే జరిగింది. అంటే ఆ టైంలో కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫెసిలిటీస్ కొంచెం బాగాలేదు, బెటర్గా లేవు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ని చాలామంది చూస్ చేస్తున్నారు. ఓకే, కానీ నేను అన్ని హాస్పిటల్స్ గురించి చెప్పట్లేదు. కొన్ని హాస్పిటల్స్ దాన్ని బిజినెస్గా తీసుకున్నారు. లైక్ ఎక్కువ అమౌంట్ని తీసుకోవడం, పేషెంట్స్ నుంచి ఛార్జ్ చేయడం, ఇట్ ఈస్ ఓకే. రిస్క్ ఎక్కువ, లైఫ్ మ్యాటర్ కాబట్టి ఓకే. కానీ ఇప్పుడు చాలా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీని కూడా కన్సిడర్ చేయట్లేదు. అండ్ బీపీఎల్ పేషెంట్స్కి కూడా ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు, కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ తప్పిస్తుంది. వీటన్నిటికీ మించిన స్కామ్ ఏంటో తెలుసా? ఆర్గాన్ డొనేషన్ స్కామ్. నమ్మట్లేదా? అయితే ఒకసారి ద హిందూలో వచ్చిన ఆర్టికల్ చూడండి. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం 50 lakhs ఆ పేషెంట్ ఖర్చు పెట్టారంట, 4 lakhs ఏమో డోనర్కి ఇచ్చారంట.
యాక్చువల్లీ చిన్న ఇష్యూ కాదు, దీని మీద సపరేట్గా ఇంకో వీడియో చేయాలి. దీని గురించే కాదు, తినే తిండి నుంచి పీల్చే గాలి వరకు అన్నీ పొల్యూట్ అయిపోయాయి. సో మనం ఎవ్రీ ఆస్పెక్ట్ గురించి తెలుసుకోవాలి. అందుకే ఇలా ఎడ్యుకేషన్ గురించి కానీ, ఫుడ్ గురించి కానీ, హాస్పిటల్స్, ఇలా ప్రతి ఆస్పెక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అలా చేయాలి అంటే మీ నుంచి కూడా కొంచెం నాకు సపోర్ట్ కావాలి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోస్ని కొంచెం షేర్ చేయండి. సరే, ఇప్పుడు దీనికి రీజన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. నాకు తెలిసి ఫస్ట్ రీజన్ వచ్చేసి, ఇండియాలో ప్రైవేట్ హాస్పిటల్స్ మీద ఇంతే ఛార్జ్ చేయాలని ఒక స్ట్రిక్ట్ రూల్ లేదు. అంటే ఎవరి ఇష్టం వాడిది. నువ్వు పెంచుకో బస్సు, ఎంత పెంచుతో పెంచుకో, నీ ఇష్టం, నేను కడతాను, నువ్వు పెంచు నేను కడతాను, ఇలా ఉంది పరిస్థితి. ఇంత లిమిట్ వరకే ఛార్జ్ చేయాలి అనే ఒక స్ట్రిక్ట్ రూల్ పాస్ చేస్తే మేబీ చేంజ్ ఉంటుంది. ఇంకా సెకండ్ రీజన్ వచ్చేసి బిజినెస్ మైండ్ సెట్. చెప్పాక ఇప్పుడు వైద్యాన్ని కూడా వ్యాపారం చేస్తారు. ఇంకేముంది, ప్రాఫిట్స్ కోసం ఏదైనా చేస్తారు, ఎంతైనా డబ్బులు పెంచుతారు. ఇంకో రీజన్ ఏమో ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోయింది, ఇన్సూరెన్స్ అన్న పేరుతో. ఓకే, ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, బట్ ఉన్నదానికన్నా కొన్ని హాస్పిటల్స్లో ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్కి శాలరీస్ ఇవ్వడానికి, ట్రైనింగ్ పర్పస్, ఇలా చాలా ఛార్జెస్ అనేవి పెంచేస్తారు. ఇదంతా తగ్గాలి అంటే నా ఒపీనియన్ నేను చెప్తా, పబ్లిక్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయాలి. అండ్ అలాగే మన గవర్నమెంట్ మినిమం 2.5% జీడిపి గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి. చేస్తే కొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తాయని నా ఒపీనియన్. అండ్ ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్ విషయానికి వస్తే స్ట్రిక్ట్గా ఛార్జెస్ని తగ్గించాలి అని ఒక రూల్ పెట్టాలి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మనం బాగా చదువుకోవాలన్నా, జాబ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? కానీ ఆ హెల్త్ని కొంతమంది వ్యాపారంగా చేసేస్తున్నారు. విద్యనేటు వ్యాపారం చేస్తారు. ఓకే, చివరికి వైద్యాన్ని కూడానా? అలా చేస్తే ఎలా బాసు? ఒక ప్రాణం విలువ ఆ ప్రాణం ఉన్నప్పుడు కన్నా అది దూరం అయినప్పుడే మనకు తెలుస్తుంది. ప్రాణం కంటే విలువైంది ఏది లేదు కదా. అలాంటిది ఇప్పటికీ ఆక్సిజన్ సిలిండర్స్ లేక, సిలైన్ బాటిల్స్ లేక, సరైన డ్రగ్స్ లేక, ఇదిగో ఇలా ఎలక్ట్రిసిటీ లేక, చివరికి అంబులెన్స్ లేటడం వల్ల రోజుకి ఎంతమంది చనిపోతున్నారని ఆలోచిస్తుంటేనే ప్రైవేట్ హాస్పిటల్స్లోనేమో అంత కాస్ట్ ఎఫోర్డ్ చేయలేం. కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో అడ్మిట్ అవుదామా అంటే అది మేము ఓకే వదిలేస్తాం. ఇంకా మీరేమనుకుంటున్నారో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అమ్మయ్య, ఈ వీడియో కిందే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి, ఎక్కడ తెలుసుగా అది పక్కన అది సబ్స్క్రైబ్ చేశాక అండ్ పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ఆన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ శ్రీ అక్షిత్ భూపతి. ప్యాకప్.